నేను చాలాసార్లు చాలామంది రైతులకి వేదికల మీద కావచ్చు, లేదా మన ఛానల్‌లో గానీ చెప్పున్నాను నేను. ఇవి తెగుళ్ళు అనేటివి వచ్చిన తర్వాత అరికట్టడం అనేది చాలా కష్టము. వాటిని రాకముందే వాటిని నిరోధించే శక్తిని మొక్కలకు మనం అందించాలంటే ముందుగా భూమి శుద్ధి తప్పనిసరి. ఇది తప్పనిసరి చేసుకోండి అని నేను చెప్పున్నాను. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం పాటించే వాళ్ళ సంఖ్య ఆల్మోస్ట్ రెండింతలు పెరిగినా కూడా ఆ సంఖ్య తక్కువగానే ఉంది. 75% మంది రైతులు దాదాపుగా భూమి శుద్ధి చేయకుండానే నాట్లేస్తున్నారనమాట. సో, దీనివల్ల మిరపలో అతి తొందరగా కాండం కుళ్ళు కావచ్చు, వేరు కుళ్ళు కావచ్చు, ఈ సమస్య రావడం జరుగుతుంది. దానివల్ల పంట నష్టం జరుగుతుంది. అంతేకాకుండా ఈ బొబ్బర తెగులని ఇవన్నీ ఎక్కువ తెగుళ్ళు ఆశిస్తున్నాయి. సో, వీటికి పరిష్కారం నేను ముందే చెప్పున్నాను. పచ్చిరొట్ట పైరు ముందుగానే వేసి ఒక 60, 70 రోజుల ముందే పచ్చిరొట్ట పైరును వేసి దాన్ని భూమిలో కలిపేయడం వల్ల కర్బన శాతం పెరుగుతుంది. దానివల్ల పైరుకు మేలు చేసే సూక్ష్మజీవులకు ఆహారం లభించడం వల్ల వాటి పునరుత్పత్తి బాగా జరిగి, వేగంగా జరిగి, సో, వాటి సంఖ్య పెరుగుతుంది భూమిలో. దానివల్ల తెగుళ్ళని కలిగించేటువంటి సూక్ష్మజీవులని ఇవి అదుపులో పెడతాయి. అందు గురించి పచ్చిరొట్ట పైరు మనం వేయాల్సి ఉంటుంది. మీకు చెప్పున్నాను. ఓఎన్‌బీఏలో మొదటి భాగం ఏంటి? సేంద్రియము భూమి కోసం. ఆ సేంద్రియ పదార్థం ఏదైతే మనం అందిస్తున్నామో ఆ కర్బనము ఆ భూమిలో ఉన్నటువంటి జీవన ఎరువులు, జీవ నియంత్రకాలు వీటికి ఆహారంగా మాత్రమే మనం అందిస్తున్నాము. అవి మొక్క కోసం కాదు.